మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తూ వస్తూ ఉన్నాడు. అలాంటి ప్రేమ మనము కూడా మన తోటి వారి ఎదుట ఘనపరచాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన మాట రాయబడుతూ వస్తూ ఉంది. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇది చాలా గొప్ప మాట ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు. మన యొక్క సత్క్రియలను మనుషుల ఎదుట గణపరచాలి. మన యొక్క సత్క్రియలను మనుషుల ఎదుట జరిగించాలి. అందును బట్టి వారు పరలోకమందున్న మన యొక్క తండ్రి యొక్క నామని మహిమపరచువారిగా ఉంటా ఉన్నారు. ప్రియులారా, అనేక మంది సహోదరులు మనతో ఉన్నవారు, మనతో జీవిస్తున్నవారు, మనతోనే వాళ్ళు బ్రతుకుతున్నవారు, కానీ అనేక మంది సహోదరులు ఆహారం లేక అనేక మంది అలమటిస్తున్నారు. వారి కొరకు నువ్వు నేను కలిసి వారి కొరకు ప్రార్థించేవారిగాను, వారి కొరకై సహాయం చేసేవారిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైంది. అందుకని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఇదిగో బీదలను కనికరించేవాడు ధన్యుడు అని సెలవిస్తూ ఉంది. కాబట్టి బీదలపైన దేవుడని యెహోవా ఆయన యొక్క కృపయు కటాక్షము చూపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా వారి ఎడల దయను ప్రేమను చూపించి వారి కూడా ప్రభువుకు నడిపించాలన్నదే దేవుని యొక్క సంకల్పం ఉన్నది. కాబట్టి మీరు కూడా మాతో కలిసి పాలుభాగస్తులై దేవుని యొక్క నామని మహిమపరచాలనేది ప్రభు పేరిట కోరుచు ఉన్నాను.